ఫస్ట్ నుంచి ఎదుర్కొన్నది ఏంటి చెప్పండి, ఓపెన్గానే మాట్లాడుకుందాం. అంటే ఈ సినిమా కనెక్ట్ అవుద్ది యాక్చువల్గా, దానికోసం అడుగుతున్నా. సార్ యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ 5 years old, then only I know about myself. I was like, I'm different. అంటే ఇప్పుడు ఆ మూమెంట్ ఏంటి, హౌ డు యు ఫీల్? లైక్ నేను స్కూల్కి వెళ్ళే డేస్లో ఐ థింక్ ఐఎమ్ ఫస్ట్ స్టాండర్డ్. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యూనిఫామ్ చేంజ్ చేసిన తర్వాత ఈవెన్ నేను కూడా నా యూనిఫామ్ చేంజ్ చేసి వాళ్ళ బట్టలు వేసుకొని ఐ వాజ్ లైక్ ఇంటి చుట్టూ తిరిగేదాన్ని అనమాట. సో మా మమ్మీ చూసి ఎందుకు ఇలా చేస్తుంది, సరే కొంచెం ముద్దుగా ఉంది కదా, తెల్లగా పొట్టగా ముద్దుగా ఉంది కదా, సరే అలానే అనుకునేవాళ్ళు. బట్ ఒక 5 years క్రాస్ చేసి 6th year లైక్ నా 6th yearలోకి వచ్చేటప్పుడు నాకు ఇంకా పూర్తిగా అర్థమైంది, నేను అమ్మాయిగానే ఉండాలనుకుంటున్నాను, నా సెల్ఫ్ నేను అద్దంలో అందంగా నేను చూసుకోవాలి అండ్ అమ్మాయి లాగానే చూసుకోవాలి అని. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను గౌన్లు వేసుకోవడం అండ్ వాళ్ళు ఫ్రాక్స్ యూస్ చేయటం, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. అండ్ నేను పక్కాగా మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయింది ఎప్పుడంటే when I was in 8th standard. అంటే అప్పటి వరకు ఇట్స్ ఓకే, ఎలా ఉన్నా పర్లేదు, అది కొంచెం ఏజ్ పెరిగే కొద్ది కూడా మన చుట్టూ ర్యాగింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే నేను ఎందుకు బిహేవ్ చేస్తున్నాను నాకు కూడా తెలియదు. అది అదే కదా హార్మోన్ డెఫిషియన్సీ వల్ల నాకు కూడా తెలియదు. See, sometimes it might be due to environmental conditions, pollution వల్ల కూడా కావచ్చు, ఆర్ బయాలజికల్ డిఫెక్ట్స్ కూడా కావచ్చు. బట్ ఇదే పర్టికులర్ రీజన్ వల్ల వాళ్ళు బిహేవ్ చేస్తారని కూడా ఎప్పటివరకు మెనీ హాస్పిటల్స్, నేను చాలా హాస్పిటల్స్ వెళ్ళాను, చాలా టెస్ట్ చేయించాను. యూ హ్యావ్ సో మచ్ లైక్ ఉమెన్ హార్మోన్స్ అనేవి నీ బాడీలో అనేది ఎక్కువగా ఉంది, సో యూ ఆర్ లైక్ ఫీమేల్ ఓన్లీ. దెన్ ఐ గాట్ టు నో లైక్ యా ఐఎమ్ ఎ ఫీమేల్ నౌ, లైక్ నేను కూడా సర్జరీ చేయించుకోవాలి అండ్ నేను అప్పుడు ఐ విల్ బికమ్ ఏ ఉమెన్ అని చెప్పేసి నాకు నేను అనుకోను. అండ్ నా డెసిషన్ నేను తీసుకున్నాను అండ్ నేను ఒక స్టెప్ ముందు చాలా డేర్ చేసి ఒక స్టెప్ ముందుకు వేసాను. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీ, సో వాళ్ళందరికీ నేను వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే నా వెనుక మా సిస్టర్ ఉన్నారు, తనకి అప్పటికి ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ అక్క మన మాట వింటారేమో కానీ బావలు, మా చిన్నాన్నలు, పెదనాన్నలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలకి దే నో అబౌట్ మీ. లైక్ తేజ అంటే తేజ అనే తెలుసు, తేజలో ఇంకో ప్రియాంక ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. అండ్ నేను చెప్పడానికి కూడా నేను చాలా భయపడ్డాను. సో ఆ టైంలో నేను ఇంకా లేదు, నన్ను నేను మోసం చేసుకోకూడదు, ఉంటే జెన్యూన్గా ఉంటుంది, లేదంటే చచ్చిపో, అంతకుమించి వేరే దారి లేదు. కానీ నువ్వు ఇలా నటిస్తూ నువ్వు అందరినీ మోసం చేస్తూ నువ్వు మోసం చేసుకుంటూ మాత్రం బ్రతకొద్దు, అది కూడా ఒక బ్రతుకు కాదని నేను ఒక స్టెప్ ముందుకు వేసాను అండ్ నౌ ఐఎమ్ సక్సెస్. అండ్ ఆ సర్జరీ కూడా ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది ఇంట్లో మరి పేరెంట్స్ చెప్పారా? సార్ చెప్పలేదు సార్. మా నాన్నగారికి నేను when I was in Big Boss అప్పుడు మాత్రమే నేను ఆయనకి చెప్పాను, స్టేజ్ మీద నేను చెప్పాను. బికాజ్ మా నాన్నగారు ఈజ్ అ ల్యాబ్ అటెండర్, ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటే కొన్ని యాసిడ్స్ ద్వారా ఆయనకి ఐస్ అనేది పూర్తిగా బ్లైండ్ అయిపోయారు ఆయన. సో ఆయనకి ఇప్పుడు పూర్తిగా కనిపించట్లేదు. తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఫ్యామిలీకి తెలిసిపోయింది అండ్ మా రిలేషన్స్కి తెలుసు, మా ఊరంతా తెలుసు. కానీ వాళ్ళు ఎవరు, మా నాన్నగారికి నాకు వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడప్పుడే సింగ్ గారికి చెప్పకూడదండి, మా నాన్నగారి పేరు దల్ బహదూర్ సింగ్. సో ఊర్లో అందరూ సింగు అంటూ ఉంటారు అనమాట. సో సింగ్ గారికి ఇప్పుడప్పుడే ఎవరు చెప్పకండి, తను తెలిసినప్పుడే. అండ్ నేను సర్జరీ అయిన ఒక 3-4 yearsకి నేను బిగ్ బాస్లోకి వెళ్ళడం కూడా జరిగింది అనమాట. 4 to 5 yearsకి నేను వెళ్ళడం జరిగింది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి. ఎస్ సార్, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. లైక్ ఒక 10 మంది పిల్లలు ఒకేసారి పుడితే వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇట్స్ అ వెరీ బిగ్ సర్జరీ. అండ్ ఆ సర్జరీ కూడా మీరు వెంటనే చేసుకోలేరు కదా, ఇట్ హ్యాస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. ఫెమినైజింగ్ హార్మోన్ థెరపీ, ఇంకా కొన్ని ఇయర్స్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రాపర్ గా మీ యు హావ్ టు ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ దట్. బాడీ అండ్ ఫిజికల్లీ మెంటలీ కూడా మీరు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే డాక్టర్స్ కూడా సర్జరీ చేస్తారు. అండ్ దానికి కూడా ఒక సర్టన్ ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఒక 25-30 years అయిన తర్వాత మనం చేంజ్ అయితే లైక్ మన అందంగా కనిపించడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, వెన్ వీఆర్ ఇన్ 18, 19, 20 అనుకుంటే నాది 19.5లో అయింది నా సర్జరీ. సో 20కి మధ్యలో 19.5 దీంట్లో. బికాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ 15 ఐ కేమ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వచ్చేసాను. సో ఇక్కడే వర్క్ చేస్తూనే నేను అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం కానీ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ అట్లా స్టార్ట్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా కదా. అవును సార్, ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో దాని గురించి అని చెప్పేసి చాలా కష్టపడి మనీ సేవ్ చేసేదాన్ని అప్పట్లో. పేరెంట్స్ ఏం సపోర్ట్ చేయలేదా మనీ వైజ్?
వాళ్ళకి నేనేం అసలు చెప్పలేదు చెప్పలేకపోయాను. కదా. అంటే దీని గురించి అని నేను ఎప్పుడు చెప్పలేదన్నమాట. నాకు దీని గురించి నాకు డబ్బులు కావాలి, ఇప్పుడు ఏమనంటే హెల్త్ బాగాలేదు, సో ఏమైందంటే ఫీవర్, లేదంటే ఏదో వైరల్ ఫీవర్ అనో కోల్డ్ అనో ఇంకా అట్లా చెప్పేదాన్ని తప్పితే, లేదు అంటే లైక్ ఏమన్నా మా పెద్దక్క వీళ్ళందరూ కూడా నన్ను అడిగేవారు, ఎందుకు నువ్వు అమ్మాయిలాగా ఎక్కువ బిహేవ్ చేస్తున్నావు అంటే నేను చెప్పాను, నేను అలా బిహేవ్ చేస్తున్నాను కదా అందుకనే నేను హాస్పిటల్స్కి వెళ్తున్నాను అని. సో వాళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు అంటే తన జెండర్ నా జెండర్ నేను ఫీల్ అదే ఇది ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఆఫ్ కోర్స్ సార్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఐ స్టిల్ రిమెంబర్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. ఒక చిన్న పల్లెటూరు నుంచి, అంటే ఏమి శ్రీకాకుళం దగ్గర ఆమ్దాల వలస అంటే అదొక చాలా పల్లెటూరు అది. సో అంత పల్లెటూరు నుంచి వచ్చి ఇదే హైదరాబాద్లో ఈ ఇండస్ట్రీలో నెమ్మదిగా అవకాశాలు వెతుక్కొని కష్టపడి ఈ రోజుకి, అంటే ప్రియాంక సింగ్ అంటే అందరికీ తెలిసిపోయేలాగా, అంటే అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ప్రియాంక సింగర్గా నా ఎవరో ఉన్నారు కదా అని స్థాయి వరకు అయితే మాత్రం ఎదగలిగాను. వెరీ ప్రౌడ్ అండి. అండ్ మీరు ప్రౌడ్గా ఫీల్ అయితే నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నా, మీరే చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే టోటల్గా మీరే ఐకాన్ అందులో. చాలా చాలా గ్రేట్ అండి. దానికి చాలా మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా సోలోగా రావడం ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు మేము ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాం, కానీ మా స్ట్రగుల్ వేరే. మీ స్ట్రగుల్ అన్నది అసలు ఇట్స్ అన్బేరబుల్, ఫిజికల్లీ మెంటల్లీ అండ్ చుట్టూ నా కొడుకులు వేరే వేరేగా ఉంటుంది. మొగులతో గోల ఉంటుంది, ఆడవాళ్ళతో గోల ఉంటుంది మీకు. ఆ తర్వాత ఇదిగో ఈ లవ్ అని ప్రపోజల్ అని వేరే అని, ఆ తర్వాత నిజంగా మనం లవ్ చేసిన ఆ తర్వాత మా ఇంట్లో ఒప్పుకోరు, తర్వాత మా జనరేషన్ మళ్ళీ పిల్లలు పుట్టాలంటే ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఇలాంటి మాటలన్నీ కూడా ఒకసారి అదే అవన్నీ దాటుకుని రావటం అంటే ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్మోస్ట్ నేను పర్సనల్ లైఫ్ లో నేను ఫేస్ చేసిందంతా ఐ హోప్ ఈ సినిమాలో చూడొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నాలాగే చాలా వందల మంది, వేల మంది, లక్షల్లో కూడా ఉన్నారు. సినిమా అలాంటి చాలా వాళ్ళకి మీరు మోటివేట్ చేయొచ్చు కదా వాళ్ళని కూడా, కాన్ఫిడెంట్ గా ఉండమని. అంటే కాన్ఫిడెంట్ ఉండదండి, ఆ కాన్ఫిడెన్స్ అన్నది పోగొట్టేస్తారు ఏదో రకంగా. దాని ఆ కాన్ఫిడెన్స్ మీద ఉండాలంటే దానికి చాలా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీరు ఎప్పుడు లైట్గా లూజ్ అయినా అది 2-3 months డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రావాలంటే ఇట్స్ టేక్ టైం. 2-3 times అయిందంటే ఇంకా రావడం కూడా కష్టం. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ టు దెమ్, చెయ్యాలి అనుకుంటే చేసేసేయండి. అది తప్ప ఒప్ప అన్నది తప్పు కాదండి. అది ఎలా తప్పు అవుతుంది? మీ తప్పు ఎలా పక్క వాళ్ళు తప్పు అనుకున్నా, ఇప్పుడు నేను మగోడుగా పుట్టడం ఇట్స్ నాట్ మై చాయిస్. అలాగే మీకు అది ఓన్లీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేది, వేరే రీజనే లేదు దానికి. అది మీ తప్పు ఎలా అవుతుంది? మీరెందుకు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాలన్నది మీరు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలి. వన్స్ ఒకసారి జెండర్ చేంజ్ అయిన తర్వాత మనతో ఫ్రీగా మాట్లాడే వాళ్ళు కూడా, అంటే మన ఫ్రెండ్స్ అని ఎవరైతే అనుకుంటామో వాళ్ళు కూడా దే ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. అండ్ ఈవెన్ నాకంటూ స్టిల్ ఐ హ్యావ్ సమ్ ఫ్యూ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ స్ట్రైట్ గైస్ అనమాట. దే లైక్ దే డోంట్ వాంట్ టు టెల్ టు దెమ్ ఫ్యామిలీ ప్రియాంక ఇస్ మై ఫ్రెండ్ అని వాళ్ళు చెప్పుకోరు, ఎందుకంటే నవ్వురా అది ఇది అని చెప్పేసి అంటారు. అండ్ ఐ వాస్ లైక్ వై? నేను చెప్తాను నా ఫ్రెండ్ ప్రియాంక, హలో నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఎవ్రీవన్ నీడ్స్ దట్ సపోర్ట్ కదా, ఎవరికైనా ఒక సపోర్ట్ అనేది ఉంటే. నువ్వు నా ఫ్రెండ్ అయ్యి లైక్ నువ్వేదో నాతో తిరిగేయాలి చెందేయాలి అని కాదు, అట్లీస్ట్ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలనే స్థాయిలో కూడా నువ్వు ఉండి, నువ్వు నాకు ఫ్రెండ్ అవసరం లేదు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ నేను కూడా వాళ్ళని చాలా వరకు దూరం పెట్టాను. సో కాదు, ఇంత స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉంటే మాకు హ్యాపీ కదా. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా నేను చాలా బాగా మోటివేట్ చేస్తాను. చేయండి తప్పకుండా, అదో కార్యక్రమంగా పెట్టుకోండి. మరి మీ పర్సనల్ దీనికోసం సినిమా కెరీర్ ఎంతో బట్టి అది కూడా ఒక 1 hour 2 hours అది పెట్టుకోండి. ప్రతిరోజు వద్దు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే. నిజంగా అంటే కొన్ని వేల మందికి మీకు ఆ మెంటల్ స్ట్రగుల్ తెలుసు కాబట్టి నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు. నేను చూస్తుంటాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అసలు ఇంకా అంటే చిన్న అవమానంలాగా ఎందుకు ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు. అసలు దాంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు,
దాచుకోవాల్సిన విషయం కూడా అసలు ఏం లేదు, మీరు అంత ఓపెన్గా నీట్గా మాట్లాడారు కదా, వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండి ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు లైఫ్లో. సో కాన్ఫిడెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధైర్యం కావాలి దేనికైనా సరే. నువ్వు ధైర్యంగా ఉన్నావు, నీ మీద నీకు నమ్మకం ఉందంటే మనం ఏదన్నా చేయొచ్చు. అండ్ నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు వి కాంట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయలేము ఇంకా. సో ఫస్ట్ ఏమంటారు దాన్ని, లైక్ మన ధైర్యమే మనకి ఇది అంటారు కదా, అట్లా ధైర్య సాహస లక్ష్మి అంటారు. సో అట్లా అనమాట, అది ఒక ఆర్నమెంట్ ధైర్యం అనేది. అవును.